నిన్న సుప్రీంకోర్టులో సునీతా రెడ్డి గారికి ఖచ్చితంగా మేలు జరిగింది. అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ని కొట్టివేయాలని చెప్పి ఆ లేసిన అర్జీలు ఏదైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి 8 వారాల తర్వాత చూస్తాం ఈ విషయం పైన. అసలు ఇతనికి బెయిల్ ఎందుకు ఇవ్వాలి, బెయిల్ ఎందుకు రద్దు చేయాలి అన్న విషయాలపైన డిస్కషన్ జరిగింది. దీనికి సుప్రీంకోర్టు 8 వీక్ గ్యాప్ ఇచ్చి లోవర్ కోర్టుకి కేసుని మళ్ళీ తరలించి మెరిట్స్ పైన ఆర్డర్స్ పాస్ చేయాలి. ఇన్వెస్టిగేషన్కి ఇంకా టైం కావాలని సిబిఐని అడిగితే వాళ్ళకి ఇచ్చిన గడువులో వాళ్ళు ఎంత చేయగలిగారో అంత చేస్తామని, గడువిస్తే ఇంకా శోధిస్తామని, జస్ట్ హత్య చేసిన వాళ్ళు ఎవరు అని కట్టుకుంటే చాలదు. దీని వెనక వాళ్ళు ఉన్న స్కెచ్ గీసిన మహానేతలు ఎవరెవరు ఉన్నారో, మేధావి సంపత్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి కూడా వెలికి తీయాలని సునీతా రెడ్డి గారు అర్జీ పెట్టుకున్నారు. అర్జీ పెట్టిన దానికి లోవర్ కోర్టుకి దే హావ్ టు పాస్ ద ఆర్డర్స్. దాన్ని బేస్ చేసుకున్న తర్వాతే అవినాష్ రెడ్డి బెయిల్ గురించి ఆలోచిస్తాము. అప్పటిదాకా అవినాష్ రెడ్డి బెయిల్ కంటిన్యూ చేయాలనే విషయం పైన పక్కన పడేస్తాము. 8 వీక్స్ తర్వాత ఒకవేళ లోవర్ కోర్ట్ కనుక మెరిట్స్ చెక్ చేసి ఆర్డర్స్ ఇస్తే గనక, కేసు రీఇనిషియేట్ చేసి డోర్ ఓపెన్ చేస్తే గనక కేసు మళ్ళీ మొదలైంది.